ఒకవైపు ఆ వస్తున్నటువంటి వార్తల తాలూకు క్రమం కూడా ఒకసారి ఆలోచించినట్లయితే నిన్నేమొచ్చింది, సుబ్బారెడ్డి గారు సబ్జెక్టు కరెక్షన్, సుబ్బారెడ్డి గారు వెళ్ళి కలిశారట. సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి ఈనాడు జ్యోతిలో రాసినట్టు, జ్యోతి అనుకుంటా. మరి వేళ మనకు ఉన్నటువంటి ఉత్తర ధ్రువ దక్షిణ ధ్రువాల ద్వారా తెలుసుకోవాలి కదా, వేరే సోర్సెస్ అంటే కష్టం కదా. ఎక్కడో నేను పేరైతే ప్రస్తావించను, రాసుకొచ్చారు వెళ్ళి కలిశారని చెప్పేసి, నేను ఇన్నాళ్ళకి గుర్తొచ్చానని చెప్పేసి ఆవిడ అడిగారని చెప్పేసి, సో ఇవన్నీ కథలు వచ్చాయన్నమాట. అంటే ఇది డైరెక్ట్ గా కడప సీట్ సుబ్బారెడ్డి గారితో పాటు రాధాకృష్ణ కూడా వెళ్ళినట్టున్నాడు సార్. ఐ థింక్ చెప్పండి మాట్లాడండి. ఇప్పుడు రాధాకృష్ణ వెళ్ళారు, లేకపోతే మన రామోజీరావు కాదు, ఇప్పుడు సాక్షి మేము రాయలేదు కదా. ఏముంది రాయడానికి, రేపు రాస్తారేమో, ఎవరు చెప్తారు. రాధాకృష్ణ రాసి అని కరెక్ట్ అని చెబుతూ ఓకే, దాని మీద వర్క్ అయితే మరి మా వర్క్ అయితే మీరు కూడా ఎల్లుంటారేమో అని నేను చెప్పేది అదే కదా కాంటెస్ట్. వాళ్ళిద్దరు అన్నదమ్ముడు అక్షరుల తాలూకా అనుబంధమే ఈ రూపాన్ని బయటపడింది. ఇక మీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కాస్త కాంగ్రెస్ వైపు మళ్లించేసినట్టయితే మీ విజయానికి, అది కూడా మీరు ఉదాహరణ చెప్తారు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆ విధంగా చేశారు అని చెప్పేసి, దానికి సాక్ష్యం కూడా సరే శాంతి ప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ, అది వారు ఆ రోజు అనుభవమే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నడుస్తున్నటువంటి కథనాలే మాట్లాడుతున్నాను. ఈ నేపథ్యంలో ఇది ఒకటైతే మాత్రం వాస్తవం. సరే మేము ముగ్గురం కలిసి వెళ్తామా, లేకపోయినట్టయితే మేము జనసేన కలిసి వెళ్తామా, లేకపోతే జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తుందా అనేది టు బి డిసైడెడ్. ఇప్పుడైతే ఏమి మనం చెప్పలేము. ఒకటి, షర్మిలా గారి ద్వారా, ఒకవేళ షర్మిలా గారి ద్వారా కాంగ్రెస్ ఆశిస్తున్నటువంటి ఫలితాల గురించి అయినా సరే, లేదు రెండో యాంగిల్ గా ఏదైతే కనిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్నటువంటి ఫలితమైనా సరే, ఇది ఏది కూడా సున్నా ఫలితాన్ని ఇస్తుంది. ఎవరికి కూడా మంచి ఫలితాలు కానీ లేకపోతే ప్లస్ అయ్యేది లేదు. సున్నా ఫలితం, శూన్య ఫలాలు మాత్రమే లభిస్తాయి, అంతకంటే ఏం ఉండదు సార్. రైట్. నరసింహరావు గారు ఏమంటారు?